తెలంగాణలో వలసలు కాంగ్రెస్కు ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తుంటే మరోవైపు ఆందోళనను పెంచుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు వెళ్తారోనన్న భయం ఓ పక్క వేధిస్తుంటే ఇంకో పక్క టీడీపీ ఖాళీ అవుతోందన్న ఆనందం కనిపిస్తోంది ఆ పార్టీ నేతల్లో. ఆ క్రమంలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా తామే మిగులుతామని లెక్కలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. టీఆర్ఎస్లోకి వెళుతున్న వలసలను కాంగ్రెస్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇప్పటికే 4-5 ఎమ్మెల్యేలను దూరం చేసుకున్న ఆ పార్టీ భవిష్యత్తులో ఇంకెవరు పోతారోనన్న ఆందోళనలో ఉంది. టీడీపీ నుంచి లేటెస్ట్గా ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేకానంద గౌడ్, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డిలు టీఆర్ఎస్లో చేరడం పొలిటికల్ సర్కిల్స్లో ఒకంత సంచలనం సృష్టించింది. ఆ ఎఫెక్ట్తో మరోసారి వలసలు ఊపందుకుంటాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికిప్పుడు ఎవరూ బయటికెళ్లే పరిస్థితి లేకున్నా ఏ రోజున ఏ వార్త వినాల్సి వస్తోందన్న భయం వ్యక్తమవుతోంది ఆ పార్టీ పెద్దల్లో. 22 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్కు ఇప్పుడు 17 మందే మిగిలారు. వారిలో కూడా 2-3 టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారనే వార్తలు షికారులు చేస్తున్నాయి. కారెక్కాలన్న ఆలోచనను విరమించుకున్న గ్రేటర్కు చెందిన ఓ మాజీ మంత్రి మళ్లీ కారెక్కేసే విషయమై పునరాలోచనలో పడ్డారట. ఆ క్రమంలో టీడీపీ పని పూర్తయ్యాక కాంగ్రెస్ పైన అధికార పార్టీ నజర్ పెడుతుందని అనుమానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక రెండో వైపు టీడీపీ నుంచి వలసలు కాంగ్రెస్కు మేలు చేస్తాయని ఆశపడుతోంది కాంగ్రెస్. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చేరడం వల్ల అధికార పార్టీకి మేలు జరుగుతోందని కాంగ్రెస్ అంటోంది. టీడీపీ ఖాళీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో పేరుకి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్న ఆందోళనల విషయంలో టీడీపీయే ముందంజలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందరిలో. కాంగ్రెస్ కంటే టీడీపీయే ప్రతిపక్షంగా బెటర్ పొజిషన్లో నిలిచిందన్న టాక్ ఉంది. అలాంటిది టీడీపీ మట్టి కరచిపోతే ఆ అభిప్రాయం తొలగిపోయి వారి ఓట్లన్నీ తమకే వస్తాయని లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్. బీజేపీ ఉన్నా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ల ముక్కోణపు పోటీ కంటే ముఖాముఖి పోటీలో పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆఫ్ ద రికార్డుగా వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పిస్తావా అని అడిగాడంట వెనకటి గౌడవ్. మొత్తం మీద కాంగ్రెస్ పరిస్థితి అలాగే తయారైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి కూడా మరికొందరు క్యూలో వెళ్లి కారెక్కితే అప్పుడు ఈ పెద్దలు ఏం వెర్షన్ వినిపిస్తారో చూడాలి మరి.